అందరికీ నమస్కారం. ఈరోజు నవరాత్రుల రెండవ రోజు గాయత్రీదేవి అలంకారం, అమ్మవారి విశిష్టతను మనం తెలుసుకుందాం. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి అమ్మవారు. ఆదిశంకరులు గాయత్రి మాతను అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను గాయత్రి మాత ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రి మాతను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. ఆశ్వయుజ శుద్ధ విద్య నాడు కనకదుర్గమ్మను గాయత్రీదేవిగా అలంకరిస్తారు. ఈ తల్లి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందింది. గాయత్రి మంత్రం చాలా పవిత్రమైన మంత్రం. గాయత్రి మంత్రాన్ని రోజుకు ఒక్కసారైనా పఠిస్తే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. గాయత్రి మంత్రం తెలియని వాళ్ళు తెలుసుకొని రోజు ఒక్కసారైనా పఠించండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని రోజు పఠించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.